విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. చంద్రుడు ఆ దుఃఖంలో ఉన్నటువంటి చంద్రుడు ఇలాగా ఉంటాడో ఆ రాత్రి మా జననీయని గర్భంలో క్షణించి అందమైన మాటని అంటున్నటువంటి నువ్వు ఒక్కనే వింటావా? నువ్వు ఒక్కనే అంటున్నా
చెప్పింది విను. సరే స్వామి చెప్పాలి మీరు. ఒకే తప్ప అత్యేదో అంటే అతనా నువ్వు చెప్పింది జనకుడును జాహనుడు జనకుడు జగతిను జనకుడును జాహనుడు తండ్రి జనకుడైన జాహనుడు. ఓ జాహనుడు మీ తండ్రి. నా తండ్రి జాహనుడు. మీ డాడీ ఉన్నాడా ఇంత జనకుడు అన్నా ఒకటి, డాడీ అన్నా ఒకటి, మీ బాబు బాపు అన్నా ఒకటి, యువర్ ఫాదర్ అది కూడా ఒకే. ఒకటేనా? మరి నాకు నలుగురు అదురా స్వామి. నా తల్లి సాత్యకి, మీ తల్లి సాధ్యకి. సాత్యకి ఓ మీ తల్లి నా తండ్రి జాహనుడు. జాహనుడు. వారి ఇరువురి గర్భంలో జన్మించిన వాడైనా నేను. నా పేరు నీ పేరు 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 యువర్ నేమ్. నో ఇంగ్లీష్ నో టాకింగ్ స్వామి. యువర్ నేమ్ చెప్తాను. చెప్పండి. పుండరీకాక్షుండ కనుచు కరుణిక స్వామి నీ పేరు ఏమన్నారు? నా పేరు పుండరీకుడు. కుండగీకుడు. అదేంటా కుండగీకుడు అంటే భక్త పుండరీకుడు. భక్త పుండరీకుడు. భక్త పుండరీకుడు. వచ్చింది ఇప్పుడు. గట్టి వచ్చిన ఓయ్ నేనా? ఓ అమ్మయ్యా తిరిగి తిరిగి నగరికలు నాదే, సూర్యాపేట నాదే అయ్యా. తిరిగి తిరిగి వెళ్ళాక వచ్చిన. మీ భయానికి అన్నం కూడా పోలే. మంచివాడిని నేను. మొదటి నీ కాదు నేనే పోయింది. స్వామి వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా పురాణములు భాగవత భాగములన్నీ అన్ని కూడా ఉన్నటువంటి కన్నుండ వేదములు. నీ పేరు పుండరీకుడు. పుండరీకుడు. మరి ఒక్కటి అడగొచ్చా? అన్ని చెప్పినావు. నువ్వు పేరు పుండరీకుడు, మీ అమ్మ పేరు చచ్చిపోయింది. సాత్యకి మేయ పేరు జాహనుడు. మీ దేవుడు మా పట్టణం పేరు లోహదండాపురి పట్టణం. లోహదండాపురి పట్టణం. మరి నీకు ఒక్కటి అయిందా? అదే అదే అన్ని నన్ను ఏం చేయాలి? నన్ను నీ భర్త నువ్వు చెప్పవు అంటే తను అను చెప్పబోయి అలా అయిందా అంటున్నా. అదేంటి ఇట్లా అంటే అడిగినప్పుడు చెప్తా. చెప్పండి. నా యొక్క భార్య పేరు జటాబాయి. చేదుబాయి ఏంది? అందుకని నా కొత్తది ఏంటిది మళ్ళా జటాబాయి. ఏం బాయి? నా భార్య పేరు జటాబాయి.
వాళ్ళతో అంటే ఏ నన్ను ఉంటుంది నా పేరు అది చేదురు బాయ్ చేదురు బాయ్ అంటే చేదవాయి కాదు ఏ బాయి కాదు బాగా నేను మరణి వారి మనోహరి పేరు జకాబాయి బాయి జకాబాయి 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 చిన్నబాయి పెద్దబాయి జకాబాయి స్వామి ఈ భార్య పేరు జకాబాయి నా పేరు బందే చిన్న బిడ్డ తీసుకొని చెప్పాను స్వామి జకాబాయి నీ భార్య స్వామి ఇంకా జకాబాయి కదా భక్త పుండరీకుడు ఏక శాస్త్ర పురాణము చదివినటువంటి ఆండికోత్తముడును ఆండితో పెద్దలు ఎందే కానీ చిన్నలు ఎందే కానీ దైవం ఎందే కానీ దేవతలు ఎందే కానీ ఎల్లప్పుడూ భక్తి శ్రద్ధగా గుర్తించుకుంటున్నటువంటి ఘనంగా భక్త పుండరీకుడా ఎప్పుడు కానీ నీకు ఏ అబద్ధం జరగదు ఏం జరగకుండా ఎప్పుడు పెద్దలను చూసుకుంటూ ఉంటావు అవును సరే స్వామి ఇంకా చెప్పాలి అవును కానీ ఈ పట్టణం నేనే చూసుకోవాలి నేనే ఈ పట్టణంలో మీరేనా పెద్దలు అవును మీ తండ్రి మీ తండ్రి పెద్ద నువ్వు గుడ్డ అంటే పెద్దోళ్ళని పెద్ద అంటారు గుడ్డోళ్ళని గుడ్డ అంటారు అదో అంటే మా నాన్నగారే ఈ మోహన్దాపురం పట్టణం ఏనటువంటి వాడు అవును అతను వెలుగుతుంది కాబట్టి నన్ను పరిపాలిస్తున్నావు ఓహో మీరే ఇప్పుడు ఈ పరిపాలన చేస్తున్నారు అవును సరే స్వామి చెప్పండి స్వామి ఎట్టి కొలంత లేకుండా మన పట్టణంలోని ప్రజలంతా మంచిగా ఉన్నారు కానీ నిన్న లేదు మొన్న లేదు పోయిన నెల నుంచి పిలిచింది రావట్లేదు పోయిన నెల నుంచే పిలిచింది రావట్లేదు ముసలోళ్ళకు వచ్చేళ్ళకైతే వస్తుంది వస్తుంది అది కాదు ఆ టైం దగ్గర ఏ బాబు మన భర్త క్షమే కదా క్షేమమే స్వామి అయితే పట్టును లేచి ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నటువంటి వారు ఆ పాపని సేవ చేసుకుంటున్నటువంటి వారు ఈ రోజు కూడా మా తండ్రి మా తండ్రి వారు ఏమి పని చెప్పిన వారిని మేము తీయకుండా ఆ తండ్రి మాటలు వినుకుంటూ వారు ఏం చెయ్యమన్నా ఈ పని వదులుకోమారా ఈ పని చెయ్యము అంటే ఇంతవరకు వృద్ధుల మాట వినే ఎదురుతున్నాను ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల మాట తీయలేదు ఎప్పుడు ఏం చెప్పినా వింటావు వద్దు అంటే వద్దు చేయాలంటే చేయాలి అందుకని ఇప్పుడే నాన్నగారి సెలవు అమ్మగారి సెలవు తీసుకొని ఏ పనికి నేను వెళ్ళాలని అభిప్రాయం సరే పోదామా అది మరి ఇరుకుల వారి రామలింగ
కాబట్టి పక్కాడు నా కొడుకు వస్తుందని చెప్పనా వాళ్ళ నువ్వు చూడ చూస్తే తిరిగిపోతుంది.